ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య ఒకటే మాట, అదే బంగారం వెండి. ముఖ్యంగా కొత్త ఏడాదిలో వెండి ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతోంది. దీంతో త్వరలోనే సిల్వర్ 4 లక్షల రూపాయలను క్రాస్ చేస్తుందన్న అంచనాలు సామాన్యులకు గుబులు పుట్టిస్తున్నాయి. గత 17 రోజుల్లోనే సిల్వర్ 92,000 రూపాయలు పెరిగింది. ఈ నెల 9న 2,53,000 రూపాయలుగా ఉన్న వెండి ధర ప్రస్తుతం 3,45,000 రూపాయలు పలుకుతోంది. అంటే గత 17 రోజుల్లో సిల్వర్ రేటు 35% పైగా పెరిగినట్లయింది. గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్, సప్లై తగ్గడం, ఇండస్ట్రియల్ డిమాండ్ అంతకంతకు పెరగడం, ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలంగా ఉండటంతో తగ్గేదేలే అంటూ వెండి పైకి వెళ్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది వెండిలో చారిత్రాత్మక ర్యాలీ కనిపిస్తోంది. 2025లో దాదాపు 150% పెరిగిన సిల్వర్ రేటు కొత్తేడాదిలో మరిన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ముఖ్యంగా జనవరి 11 నుంచి ఈ నెల 24 మధ్య తీవ్ర ఒడిదొడుకులకు లోనైనప్పటికీ సిల్వర్లో భారీ ర్యాలీ కొనసాగింది. ఒక దశలో ఇంట్రాడాలో సిల్వర్ రేటు 25,000 రూపాయలకు పైగా పెరిగింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగటంతో ఒక దశలో ఇంట్రాడేలో 20,000కు పైగా వెండి కరెక్షన్ కి గురైంది. ఇక త్వరలోనే కేజీ సిల్వర్ రేట్ 4 లక్షల రూపాయలకు చేరుతుందా అంటే అవునని అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సరఫరాలో కొరత, ఇండస్ట్రియల్ డిమాండ్లో వృద్ధి, యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత, రూపాయి వీక్నెస్ ఇలాగే కొనసాగితే త్వరలోనే వెండి ధర 4 లక్షల రూపాయలు దాటడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక బంగారం వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో మనం ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. అనలిస్ట్ ఉన్నారు, క్రాంతి బతిన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ముఖ్యంగా సిల్వర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 4 లక్షల వైపు వెళ్ళొచ్చు అనే అంచనాలు కూడా వస్తున్నాయి. దీనిపై మీ విశ్లేషణ ఏంటండి? మనం గత 1 year గానే చూసినట్లయితే సిల్వర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మింగ్ ఎసెట్ క్లాస్ అన్నమాట. ఇది సిల్వర్ గానే చూసినట్లయితే 200% పెరిగింది. ఇది లాస్ట్ 50 years హిస్టరీ గానే చూసినట్లయితే సిల్వర్ ఇంత ఇదిగా పెర్ఫార్మ్ చేయటం ఇదే ఫస్ట్ టైం కింద చూడాలి. అంటే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ కింద చూడాలి. ప్రధానంగా చూసినట్లయితే ప్రస్తుతం వస్తున్నటువంటి గ్లోబల్ అన్సర్టనిటీతో, అంతేకాకుండా ఈవీ మీద ఎక్కువ ఫోకస్ ఉండటం, అంతేకాకుండా ఈ ప్రస్తుతం మనం చూసినట్లయితే ఏదైతే ఈ సెమీ కండక్టర్స్ లో సిల్వర్ యొక్క వినియోగం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ సెమీ కండక్టర్ చిప్స్ ప్రొడక్షన్ విపరీతంగా పెరగడంతో సిల్వర్ కి ఒక ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది బాగా పెరగడంతో ప్రస్తుతం ఒకటి డాలర్ వీక్నెస్, అందువల్ల ప్రిషియస్ మెటల్స్ అనేటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పెరుగుతున్నాయి. సిల్వర్ డిమాండ్ వచ్చేసి మనం చూసినట్లయితే ప్రస్తుతం ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా పెరగటం, అంతేకాకుండా ప్రొడక్షన్ తక్కువగా ఉండటంతో సిల్వర్ యొక్క డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సిల్వర్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే $100 పర్ ఔన్స్ కి పెరిగి ప్రస్తుతం $104 దగ్గర సిల్వర్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈ రకంగా సిల్వర్ లో కనుక డిమాండ్ కనుక ఇట్లనే కొనసాగుతున్నట్లయితే మీరు చెప్పినట్లే సిల్వర్ 4 lakhs టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ ప్రస్తుతం అయితే సిల్వర్ ప్లస్ గోల్డ్ రెండు ఒక అన్చార్టెడ్ టెరిటరీ, అంటే పైకి వెళుతున్నాయి. ఈ రన్అప్ అనేది ఈ డిమాండ్ కనుక కొనసాగినట్లయితే మీరు చెప్పినట్లే 4 lakhs కూడా టచ్ అవడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఎలాంటి రూల్స్ ని అవలంబిస్తే బెటర్? అంటే సిల్వర్ తీసుకుంటే మంచిదా? ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీరేం సజెస్ట్ చేస్తారు? ఏదైనా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా బై చేయాల్సిన అవసరం అయితే కనపడట్లేదు. ఎందుకంటే ఒక వర్టికల్ మూవ్ అనేది మనం చూసాం. ఇటువంటి వర్టికల్ మూవ్స్ వచ్చినప్పుడు కొంచెం కరెక్షన్ అనేది రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీ అనేది మళ్ళీ అగైన్ యుఎస్ మరియు ఇరాన్ మధ్య అన్సర్టనిటీ అనేది జియో పొలిటికల్ టెన్షన్ అనేది మళ్ళీ పెరుగుతుంది. సో ఇటువంటి టెన్షన్స్ కనుక పెరిగినట్లయితే ఈ ప్రీషియస్ మెటల్స్ కి బాగా డిమాండ్ పెరుగుద్ది. అందువల్ల ఇన్వెస్టర్స్ ఎవరైనా కొనాలి అనుకుంటే ప్రస్తుతం ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 20 రూపీస్తో ఈరోజు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మార్కెట్ యొక్క పైన నెక్స్ట్ వీక్స్ లో ఈ జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏ రకంగా ఉంటాయి,
అంతేకాకుండా సిల్వర్ యొక్క పైన ఎట్లుంటుందో ఆ రకంగా ఫర్దర్ మనీని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రోజు ఇమీడియట్ గా బై చేయొచ్చు అంటే బెస్ట్ థింగ్ ఇన్వెస్టర్స్ వారి యొక్క 100 రూపీస్ ఉంటే ఒక 20% తో ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతి బత్తిని గారు.